అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రాహుకాలం దుర్గా పూజ. రాహుకాలం అనగానే ఆ సమయంలో ఏదైనా పని మీద బయలుదేరటం కానీ, కొత్తగా ఏదైనా పనిని మొదలు పెట్టడం కానీ చెయ్యొద్దు అని మన ఇళ్లల్లో అంటూ ఉంటారు. కానీ అదే రాహుకాలంలో దుర్గమ్మని తలుచుకొని పూజ చేస్తే మన తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. రాహువు మంత్రాలకు అధిదేవత. రాహువుకు దుర్గాదేవి అధిదేవత. ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మంత్రం తీసుకున్న వాళ్ళు మంత్రజపం చేసుకుంటారు. ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరని వారు మంగళ శుక్రవారాలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాలా మంచిది. అలా వీలు కాని వారు ఇంట్లోనే శుచిగా పూజ గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి ఏదైనా శ్రీ దుర్గా స్తోత్రం చదివి నైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే ఓ రోజు నిమ్మకాయ పులిహోర, మరో రోజు అటుకుల పులిహోర నైవేద్యం పెట్టి ఏదైనా పని మనసులో అనుకుని రాహుకాల పూజ మొదలు పెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెడతారు. ఇది కూడా చాలా మంచిది. కానీ ఇంట్లో పెట్టడం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో వెలిగించడం మంచిది. లేదు ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో బయట తులసి కోట దగ్గర పెట్టాలి. ఒకే ఇంట్లో ఇద్దరూ పెట్టకూడదు, ఒకరే వెలిగించాలి. సూర్యోదయం రకరకాల సమయాలలో జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి రాహుకాల సమయం మారుతుంది. అలా అందరూ చూసుకోలేరు కాబట్టి ముందు ఒక అరగంట, వెనుక ఒక అరగంట టైం వదిలేసి మధ్యకాలం తెలుసుకోండి. అంటే ఉదాహరణకు సోమవారం ఉదయం 7:30 నుంచి 9 వరకు, అంటే 8 నుంచి 8:30 ఇలా చూసుకొని ఆ సమయంలో దుర్గ పూజ చేయండి. మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఓం దుమ్ దుర్గాయై నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.